హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి పండగ అనమాట. ఫస్ట్ అయితే పొంగల్ పెట్టేశాను. పొంగల్ అయితే వచ్చేసింది. ఇంకా పులిహోర చేద్దామని చెప్పి అన్నం బియ్యం కడిగి పెట్టాను అనమాట పొయ్యి మీద. ఈ రెండు పనులు ఫస్ట్ చేస్తే తర్వాత పనులు త్వరగా అయిపోతాయి. ఇంకా మా చిన్ని వినాయకుడు అసలు భలే ఉన్నాడండి. ఈ వినాయకుడితో పాటు ఆయిల్ ప్యాకెట్, గొడుగు, రుద్రాక్ష ఒకటి, అక్షింతలు అన్నీ ఇచ్చారు. మేమైతే ఈ వినాయకుడిని రత్నదీప్లో తీసుకొచ్చామండి. మాకు ఒంగోలులో రత్నదీప్ ఉంది, అక్కడ తీసుకొచ్చాము. ఎంత బాగుందో వినాయకుడు కూడా. వాళ్ళే మొత్తం డెకరేషన్ చేసి ఇచ్చారు. కుందన్స్, స్టోన్స్, లేసు, పంచగట్టేసి ఇచ్చారు వాళ్ళే. మట్టి వినాయకుడు అని చెప్పి మేము ఇంకా ఇదే తీసుకున్నాము. మా వినాయకుడు అయితే చాలా బాగుందండి. ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయండి. నేనైతే కింద ఒక క్లాత్ వేసేసి ఒక పీట వేస్తాను. పీట పైన అరిటాకు కానీ తమలపాకులు కానీ వేయాలా. నేను అరిటాకు లేదని చెప్పి తమలపాకు వేసి కొంచెం బియ్యము, కొంచెం పసుపు, కుంకుమ వేసి వినాయకుడిని పెడతామన్నమాట. వినాయకుడితో పాటు చిన్న గొడుగు కూడా ఇచ్చారు. పేపర్ గొడుగు అన్నమాట ఇది. వినాయకుడికి కొత్తది క్లాత్ ఒకటి తీసుకుంటాం, వైట్ కలర్ క్లాత్ తీసుకొని దాంట్లోకి పసుపు పూసేస్తామన్నమాట. పూసి ₹1 బిల్ల ముడి వేసేసి వినాయకుడికి పొట్టకు కడతాము. కొంతమంది అట్లా కట్టరంటండి. మాకైతే మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఇట్లాగే చేస్తారు. వినాయకుడికి బొట్లు పెట్టేసి గొడుగు పెట్టేశాను. ఎవ్రీ ఇయర్ ఆకులన్నీ తీసుకొచ్చేవాళ్ళండి. ఈసారి ₹50 అంట. మొత్తం కట్ట తీసుకొచ్చారు. ఇట్లాగన్నీ ఆకులు కొమ్మలుగా ఉన్నాయి. నేను ఇంకా అట్లా పెడితే బాగోదులు అని చెప్పి వెనక మొత్తం డెకరేషన్ చేశాను. ఇంకా ఈ ఆకులు వచ్చేసి రావాకులు, జిల్లేడు ఆకులు, ఇంకా ఏవేవో ఆకులు ఉన్నాయండి. ఈ ఆకులన్నీ ఇట్లా పెట్టేశాను. పత్రి తీసుకొస్తే వినాయకుడి చుట్టూ వేసేవాళ్ళము ఆకులన్నీ. ఈసారి ఇట్లా తీసుకొచ్చారని చెప్పేసి మొత్తము వెనక్కి పెట్టేశాను. జిల్లేడు కొమ్మలు, మొక్కజొన్న కండలు, పూలు కూడా ఉన్నాయండి. వాటికి మా చెట్టు పూసిన మల్లె పూలు ఉన్నాయి, దండలాగా చేసి వేసాను. ఇంకా చామంతి పూలు, గులాబీ పూలు అన్నీ పెట్టేసి అలంకరించాను అనమాట. మేము డబ్బులు కూడా పెడతామండి వినాయకుడి దగ్గర పండుగ రోజు మట్టుకి. ఇంకా మా బావ వచ్చేసి దీపం వెలిగించేశారు. వినాయకుడికి ఖచ్చితంగా వడపప్పు పానకం ఉండాలండి. తాంబూలం పెట్టేసి వినాయకుడికి దీపం వెలిగించేసిన తర్వాత దండం పెట్టుకున్నాము. అయితే పసుపు ముద్ద అయితే చేసి పెడతాం వినాయకుడికి.
పసుపు ముద్ద చేసి పెట్టాం కదండి వినాయకుడిలాగా, ఆ వినాయకుడికి అయితే మళ్ళీ పూజ చేయాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు అన్నీ వేసి పూజ చేస్తానన్నమాట. ఇంకా నేను పిల్లలు అందరం కలిసి ఇంకా పూజ చేసేసాము. పూలు ఏదో వేసి దండం పెట్టుకున్నాం అన్నమాట. ఎప్పుడు మేము పెద్ద వినాయకుడిని తీసుకొచ్చుకుంటామండి. ఇంకొంచెం పెద్దది తీసుకొస్తాం. ఈసారి చిన్న వినాయకుడిని తీసుకొచ్చాము. వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత నేను వినాయకుడికి అష్టోత్తరం చదివేశాను. అష్టోత్తరం చదివేసి తర్వాత వినాయకుడి కథ కూడా చదివేశాను అన్నమాట. మా వినాయకుడికి అయితే నేను పులిహోర, పొంగలి, వడపప్పు, పానకము, గారెలు చేశాను. పప్పూర్ణాలు, కజ్జికాయలు, అరిసెలు ఇవేమన్నా కొనుక్కొచ్చామండి. కథ చదవటం కూడా అయిపోయింది. ఇంకా వినాయకుడిని పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పెద్ద వినాయకుడి దగ్గర చిన్న వినాయకులను పెడతారు కదా. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అట్లా ఒక వినాయకుడిని తెలియకుండా తీసుకొచ్చుకొని మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే పిల్లలు పుడతారంటండి. మా అత్తయ్యకి ఫస్ట్ పిల్లలు లేరని చెప్పి ఇట్లా వినాయకుడిని దొంగతనం చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేసింది. మా అత్తయ్య ఏం చేస్తారంటే, ఫస్ట్ వినాయక చవితికి వినాయకుడిని తీసుకొస్తాం కదా, దొంగతనం చేసిన వినాయకుడిని తీసుకెళ్ళి బియ్యం డ్రమ్లో పెట్టేసి కొత్తగా తెచ్చిన వినాయకుడిని పూజ గదిలో పెడుతుంది. తర్వాత మళ్ళీ వినాయక చవితి వచ్చినప్పుడు బియ్యం డ్రమ్లో ఉన్న వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసి పూజ గదిలో వినాయకుడిని ఏమన్నా బియ్యం డ్రమ్లో పెడుతుంది. కొత్తగా పెట్టిన వినాయకుడిని ఏమన్నా మళ్ళీ పూజ గదిలో పెడుతుంది. ఇట్లా చేస్తుంది మా అత్తయ్య అయితే. ఎవరో చెప్పారంటే ఇట్లా పిల్లలు లేని వాళ్ళు వినాయకుడిని దొంగతనం చేసి తీసుకొస్తే పిల్లలు పుడతారు అని. మా అత్తయ్య అట్లాగా చేసేది. ఎవరికన్నా పిల్లలు లేని వాళ్ళకి ఉపయోగపడుతుందేమోనని చెప్తున్నాను. పూజ అయిపోయింది, టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసాము. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో వినాయక చవితి ఎట్లా చేసుకున్నారు, మా వినాయకుడు ఎట్లా ఉన్నాడో కామెంట్ చేయండి. వినాయకుడికి హారతి ఇచ్చేసిన తర్వాత మేము ఇంకా అందరం హారతి తీసుకొని తర్వాత మా రాక్సికి కూడా స్నానం చేయించామని చెప్పి పండగని బొట్టు పెట్టాము. మామూలుగా అయితే పెట్టించుకోదు, ఇవాళ పెట్టించుకుంది బాగా. మేము తలుపులన్నీ వేసేసి మొత్తం పూజ అయిపోయిన తర్వాత తలుపులు వేసి కొంతసేపు బయట ఉంటాము. ఒక 5 నిమిషాలు బయట ఉండేసి వస్తాం, వినాయకుడు మనం పెట్టినవి తింటాడని. 5 నిమిషాల తర్వాత బయట నుంచి ఇంక తలుపులు తీసి లోపలికి వచ్చేసి మనం ప్రసాదం తీసుకోవచ్చు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టుకున్నాము.
మా రాక్సిని కూడా తీసుకొచ్చి దండం పెట్టుకో అని చెప్పి గొడవ చేస్తుందని చెప్పి దండం పెట్టుకోమని చెప్పి తీసుకొచ్చి దండం పెట్టిస్తున్నాడు. లేకుంటే వచ్చేసి అన్నీ కదిలిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.